హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, కోకాపేట్, హైదరాబాద్. ఇప్పుడు మనం ట్యూబ్స్ అనేవి ఎట్లా టెస్ట్ చేస్తాము, దీనికి ఏం టెస్ట్స్ ఉంటాయి, దీని గురించి మాట్లాడదాం. గర్భసంచికి ఇరువైపులా 2 ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. ఈ ట్యూబ్లోనే అండము మరియు వీర్యకణం కలిసి ఎంబ్రియో లేదా పిండం అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన పిండం మళ్ళీ గర్భసంచిలోకి అతుక్కొని ప్రెగ్నెన్సీ లాగా డెవలప్ అవుతుంది. ఈ ట్యూబ్స్ హెల్దీ ఉన్నాయా లేదా అని ఎట్లా తెలుసుకుంటాం? దీనికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి HSG లేదా హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఈ టెస్ట్ మన మెన్స్ట్రువల్ సైకిల్లో 7 నుండి 10వ రోజులో చేయొచ్చు. దీంట్లో కింది నుండి వజైనా లోపలికి ఒక డై అనేది పుష్ చేస్తారు. ఈ డై అనేది గర్భసంచి లోపలికి వెళ్ళి గర్భసంచి నుండి ట్యూబ్స్ లోపలికి వెళ్ళి ట్యూబ్స్ నుండి బయటికి వస్తుంది. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు పైనుండి ఎక్స్రే ఫిలిమ్స్ అనేటివి తీసుకుంటారు. ఈ ఎక్స్రే ఫిలిమ్స్లో మనకు యూట్రస్ లోపలికి డై వెళ్ళిందా, అక్కడ నుండి ట్యూబ్స్లోకి డై వెళ్ళి బయటికి వస్తుందా లేదా అనేది చూడొచ్చు. ఒకవేళ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే అప్పుడు మనకు ట్యూబ్స్లో ఒకవైపు లేదా 2 వైపులు ఆ డై అనేది వెళ్ళదు. అది మనకు ఎక్స్రే ఫిలింలో క్లియర్గా కనిపిస్తుంది. దీని ద్వారా మనము ట్యూబల్ బ్లాక్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఈ HSG టెస్ట్ అనేది కొద్దిగా పెయిన్ఫుల్ లేదా అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. ఈ ప్రొసీజర్ చేసే ముందు ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఈ టెస్ట్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ లేదా SIS. దీంట్లో అల్ట్రాసౌండ్ మషిన్లో చూసుకుంటూ కింద నుండి గర్భసంచి లోపలికి సెలైన్ అనేది పాస్ చేస్తాం. ఈ సెలైన్ అనేది గర్భసంచిలోకి వెళ్ళి అక్కడ నుండి ట్యూబ్స్ నుండి బయటికి వస్తుంది. ఇది మనం స్కాన్లో చూసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చెప్పగలుగుతాం. ఈ SIS అనేది HSG కన్నా తక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది, ఇంకా ఇది ఈజీ ప్రొసీజర్. కానీ దీంట్లో ఎక్స్రే ఫిలిమ్స్ అనేటివి ఉండవు. సో ఆ చేసే డాక్టర్ మట్టుకు వాళ్ళ పట్టి ఈ రిపోర్ట్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీ అనేది ట్యూబ్ టెస్టింగ్ కోసం గోల్డ్ స్టాండర్డ్. దీంట్లో మనం ఒక చిన్న హోల్ ద్వారా లాప్రోస్కోపిక్ కెమెరా అనేది లోపల బాడీలో పెట్టి చూస్తాం. కింది నుండి చూసేటప్పుడు డై అనేది గర్భసంచి లోపలికి పుష్ చేస్తాం. ఈ డై అనేది గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ నుండి ట్యూబ్స్ 2 ట్యూబ్స్ నుండి బయటికి వచ్చి మనకు ఆ ట్యూబ్స్ అనేటివి ఆ డై వల్ల స్వెల్ అవ్వడము, ఆ డై ట్యూబ్స్ నుండి బయటికి రావడం మన కళ్ళతోని డైరెక్ట్లీ చూస్తాము. దీని ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ఎక్కడన్నా బ్లాక్ ఉందా అనేది మనము చెప్పగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ హెల్దీ ఉన్నాయా, ఏమన్నా స్వెల్లింగ్ ఉందా, ఇది కూడా మనము చూడగలుగుతాం. ఇవి ట్యూబ్ టెస్ట్స్.